అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ రోజు శారీ ప్రీ ప్లీటింగ్ క్లాస్ డే 3 అయితే చూడబోతున్నారు. ఆల్రెడీ మీరు చూడలేదు అనుకుంటే డే 1 ఒకటి, డే 2 ఒకటి నేను అప్లోడ్ చేశాను. డే 1 లో ఏమేమి వస్తువులు కావాలి అనేసి అప్లోడ్ చేశాను. సెకండ్ డే 2 లో మనం ఎలా మెజర్మెంట్ చేయాలి అనేది అప్లోడ్ చేశాను. ఈ శారీ అంచు కుట్టేస్తానని చెప్పాను, కానీ అంచు అయితే కుట్టలేదండి. ఎందుకంటే ఇంకెందుకు, నేను ఆల్రెడీ ఉన్న మెజర్మెంట్ తోటి అలా చూపిస్తాను. అందువల్ల నేను నార్మల్ గా కట్ చేసి ఉంచాను. ఈ అంచుని కట్ చేసి ఉంచాను కానీ స్టిచ్చింగ్ అయితే చేయలేదు. సో ఈ రోజు శారీ ప్రీ ప్లీటింగ్ లో క్లాస్ 3 అండి. మీరు కొంచెం ఓపికతో గమనించారు అంటే చక్కగా నేను చెప్తాను. నాకైతే ఏది దాసి నేర్పించాలి అనేది నాకు ఎప్పుడు ఉండదు. నా వీడియో చూస్తున్నారు అంటే ఆ 5 నిమిషాలు మీకు యూస్ అవ్వాలి అని అనుకుంటాను. ఎందుకంటే మీ ఎంతో విలువ ఎవరికైనా సరే వాళ్ళ టైం వాళ్ళకి విలువే. సో మీ టైం ని వేస్ట్ చేసిన ఆ వీడియోస్ చూస్తున్నారు. సో అందువల్ల ఏదో ఒకటి నేర్చుకొని వెళ్ళాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. సో ఇప్పుడు పళ్ళు పాటు చూడండి. పళ్ళు పాటు తీసుకున్నాము. పళ్ళు పాటులోనే ఫస్ట్ పీస్ అయితే తీయబోతున్నాము. ఇది నార్మల్ గా మీరు ఇలా ఈ మెజర్మెంట్ కోసం నేను ఇంకొక వీడియో చెప్తానండి. ప్రస్తుతానికి నేను నార్మల్ గా మీరు ఎలా తీసుకుంటారు, కొంతమంది ఈ ఫస్ట్ పిక్స్ చాలా పెద్దవిగా పడతారు, కొంతమంది చిన్న చిన్నవిగా పడతారు. సో దాని గురించి మీకు ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇందులోకి వెళ్ళిపోదాము. ఫ్లీట్స్ ఎలా తీయాలి, అసలు ఫ్లీట్స్ తీయడం కూడా రాని వాళ్ళు ఉన్నారండి. సో అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ శారీ కడుతున్నారంటే అసలు వాళ్ళకి రాదు. ఇలా వేలు రెండు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా ఫస్ట్ కరెక్ట్ గా మీకు ఎంత పళ్ళు కావాలి అనేది చూసి అందులో కరెక్ట్ గా ఈ బార్డర్ ఉంది కదండి, బార్డర్ కంటే కొంచెం పక్కకి, కొంచెం పక్కన అంటే ఇలా ఒక 1 ఇంచ్ చూడండి, ఒక 1 ఇంచ్ దాకా ఇలా పెట్టాను. ఇలా పెట్టి నార్మల్ గా ఇలా ప్లీట్స్ అన్ని మీరు తీసుకోండి. ఇందులో చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నేను మీకు నేర్పిస్తాను. సో ఓపిక మాత్రం ఉండాలి. అంతేకాకుండా ప్రాక్టీస్ కూడా చెయ్యండి. ఏదో చూస్తాము అనేసి అనుకోవద్దు. టైలరింగ్, శారీ ఫ్రీ ఫిట్టింగ్ అంతా ఎంత మనం చెప్పినా కూడా మీ చేతులతో మీరు మెహందీ ఇవంతా మీ చేతులతో మీరు ఎంతకెంత ప్రాక్టీస్ చేస్తారో అంత మీరు బాగా ట్రైన్ అవుతారు. సో ఇలా నార్మల్ గా ఎప్పుడు మనం ఎలా ఫ్లీట్స్ తీసుకుంటామో అలాగే తీసుకున్నాను. ఇది నార్మల్ మెథడ్ అండి. మీరు ఇది రాకుండా మీరు డైరెక్ట్ గా అడ్వాన్స్ క్లాస్ కి వెళ్ళారంటే అర్థం అవ్వదు. కాబట్టి మనం బేసిక్స్ నుంచే వెళ్తాము. సో నేను ఎలా నేర్చుకున్నాను, మా మ్యామ్ ఎలా నేర్పించారో ఆ మెథడ్ మీకు నేర్పిస్తున్నాను. సో ఇప్పుడు ఇవంతా కలిపి ఒక పిన్ అయితే పెట్టుకోండి. అన్ని ఫ్లీట్స్ ఇలా ఒకే దగ్గర ఇలా ఒక్క దగ్గర తీసి పెట్టుకోండి. ఈ రోజు మనం 7 ఫ్లీట్స్ తీసాము. ఇందులో 9 ఫ్లీట్స్ ఉన్నాయి, 12 ఫ్లీట్స్ ఉన్నాయి, 13, 14, 15 కూడా తీయొచ్చు. అవంతా నేర్చుకుందాము. గాబరా పడద్దు. ఏదైనా సరే నెమ్మదిగా స్లోగా వెళ్ళినా మీరు ఈజీగా నేర్చుకోండి. సో ఇప్పుడు ఇలా పెట్టి ఇలా పిన్ అయితే పెట్టేశాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రోజుకి నాకు టేబుల్ లేదక్క, నేను ఎలా చెయ్యాలి, మీరు ఈ టేబుల్ మీద చూపిస్తున్నారంటే ఈ రోజు టేబుల్ కాదు, మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు, కిటికీ ఉంటది కదా, కిటికీ ఉంటది కదా, అందులో మీరు ఇలా పెట్టి మీరు ఇలాంటి క్లిప్ ఉన్నా పెట్టుకోండి. ఇలాంటి క్లిప్ లేదు అనుకున్నారంటే మనం చంపిన పెద్దవి ఉంటుంది కదా అవి, లేదా మీరు బట్టలు ఆరబెడుతూ ఉంటారు కదండి, ఆ క్లిప్ కూడా ప్రస్తుతానికి వాడండి. ఈ వలం ఎలాగో బట్టల క్లిప్ కి పడతాయి కాబట్టి ఆ క్లిప్ యూస్ చేయండి. తర్వాత మీకు బాగా వస్తుంది, నేను బాగా చెయ్యగలుగుతున్నాను అనే టైంకి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ చేసి మంచి ఐరన్ బాక్స్ మంచివి మీరు తీసుకోవచ్చు. ఈ రోజు నేను నార్మల్ ఇలా దేవుడి గదిలో కిందన మనం ఇలా పెట్టుకుంటారు కదా, నేను ఇప్పుడు షాప్ కాబట్టి ఇది యూస్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు మీ ఇంట్లో ఏది ఉన్నా సరే. ఫస్ట్ లో అయితే నేను ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం చేసేదాన్ని అంటే డోర్ కర్టన్స్ ఉంటుంది కదా, డోర్ కర్టన్స్ కి ఇలా పిన్ పెట్టి డోర్ కర్టన్స్ కి ఇలా పిన్ పెట్టేదాన్ని. పిన్ పెట్టేసి చాలా స్లోగా ప్రాక్టీస్ చేసేదాన్ని. గట్టిగా లాగితే డోర్ కర్టన్ తో లాగి వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా ప్రాక్టీస్ చేసిన రోజులైతే ఉన్నాయి. సో మీరు నేర్చుకోవాలి అంటే మీ దగ్గర ఉన్న ఏదో ఒక వస్తువు యూస్ చేసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ దేవుడి దగ్గర ఇది యూస్ చేస్తున్నాను. ఇలా తీసి ఈ క్లిప్ ని ఇలా పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూసారు అంటే మనకి షోల్డర్ పిన్ ఇక్కడ ఉంది. సో ఇంతవరకు ప్లీట్స్ తీయాలి.
ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఫస్ట్ ప్లీట్స్ చూడండి. ఫస్ట్ ప్లీట్స్ చూసారంటే ఆ పళ్ళు కాబట్టి ఆ డిజైన్స్ వస్తూ ఉంటది మనకి. ఈ డిజైన్ చూడండి ఒకసారి చూపిస్తాను. ఇలా ఇలా లైన్స్ వస్తున్నాయి చూడండి. ఇలా లైన్స్ వస్తున్నాయి కదా! సో, మనం ఈ ఫస్ట్ ఫ్లీట్స్ ఎక్కడ తీశారంటే ఈ గోల్డెన్ కలర్‌కి పక్కన సక్కంలో తీశారు. సో, ఇలా కరెక్ట్‌గా ఇలా మీరు పెట్టారు అంటే మీకు ఆ డిజైన్‌ని ఫాలో అయ్యారంటే చాలా చాలా ఈజీగా మీకు ఉంటది. సో, నా కెమెరా ఇంతవరకే కవర్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్‌గా చూడండి. ఇక్కడ నా చేతులు ఎలా వెళ్తుందో చూడండి. ఇలా ఒక చెయ్యి, ఇలా ఒక చెయ్యి. అంటే ఇలాగే మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం అన్నమాట. బ్యాక్, బ్యాక్, బ్యాక్ ఇలా. సో, ఇప్పుడు ఈ చెయ్యిని ఇలా ఇన్సర్ట్ చేసి కరెక్ట్‌గా ఈ డిజైన్ ఎక్కడ వస్తుందో ఆ డిజైన్ దగ్గర చూడండి ఇలా. కరెక్ట్‌గా డిజైన్ దగ్గర ఎంత దూరం కొంచెం కొంచెం దూరం తీసుకోండి. బిగినింగ్ కాబట్టి కొంచెం కొంచెం దూరం తీసుకోండి. తీసుకొని సెకండ్ ఫ్లీట్స్ ఎక్కడ ఉందో ఇలా చూసి ఈ చేతులు ఉన్నాయి కదా! ఈ చేతులతోటి ఇలా ఇలా ప్రెస్ చేశారు అంటే మీకు ఇటువైపు ఆ డిజైన్స్ ఆ ఫ్లీట్స్ ఎక్కడ ఉందో అది కనిపించేస్తదన్నమాట. సేమ్ మళ్ళీ ఇటువైపు ఇంకా ఇలా. సో, ఇంత స్లోగా నేను నేర్చుకోలేనక్క నాకు ఇంత ఓపిక లేదు అన్నారంటే నేను ఆన్‌లైన్ క్లాస్ తీస్తూ ఉంటాను. సో, జాయిన్ అవుతాను అంటే వాట్సాప్ నంబర్ ఉంటదండి. క్లాస్ గురించి అప్డేట్ చేస్తాను. మీకు కావాలి అంటే జాయిన్ అవ్వండి. లేదంటే యూట్యూబ్‌లోనే చక్కగా నేర్చుకోవచ్చు. సో, ఇలా కరెక్ట్‌గా ఇలా తీసిన తర్వాత మీరు ఇలా టైట్‌గా పైనుంచి కిందకి ఇలా పైనుంచి కిందకి ఒక ప్రెస్సింగ్ చేతులతోటే ప్రెస్సింగ్ చేస్తూ రండి ఇలా. ఆ డిజైను అవి అంతా మీరు చూసారు అంటే మీకు కరెక్ట్‌గా ఉంటది. సో, ఇప్పుడు మీరు బిగినర్స్ కాబట్టి కొంచెం కొంచెం దూరం తీసుకోండి. తీసిన వెంటనే నేను ఇంత దూరం తీసేస్తాను అంటే మనకి అలా అవ్వదు. అందువల్ల ఇలా తీసియండి. ఇలా తీసి ఒక పిన్ అయితే పెట్టుకోండి. మన క్లాసెస్ ఎలా అనిపిస్తుంది అనేది కూడా మీరు కిందన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశారు అంటే నాకు నెక్స్ట్ ఎలా నేర్పించాలి అనేది నాకు తెలుస్తుంది. సో కరెక్ట్ గా మళ్ళీ దాన్ని తీసి ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఉంది కదా పిన్, ఇక్కడ ఉంది పిన్. సో ఇంత దూరం మీరు డైరెక్ట్ గా తీయగలను అంటే తీయండి, లేదు అంటే చెప్పినట్లు సగం దూరం తీసి ఈ బ్యాక్ సైడ్ ఇలా చేతులు చూడండి ఎలా నడుస్తుందో ఇలా నడుస్తుంది. మళ్ళీ ఈ చేతులు బ్యాక్ వెళ్తది. మళ్ళీ ఈ చేతులు. ఈ ప్రాక్టీస్ ఒక్కటి వచ్చింది అంటే మీకు చాలా చాలా ఈజీగా శారీస్ రిపీటింగ్ అయితే చెయ్యొచ్చండి. ఇది ఒక్కటే రావడానికి కష్టంగా ఉంటది. ఏదో అంటారు మీరు చేసినప్పుడు బాగా వస్తుంది, నేను చేసినప్పుడు రావట్లేదు అంటే నేను చెప్పినట్లే ఫస్ట్ రోజే వంట బాగా చేయలేము కదా! సో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక 500, 600 శారీ చేసున్నాను కాబట్టి ఆ అనుభవం ఇందులో మాట్లాడుతుంది. మీరు ఈ రోజే ఫస్ట్ శారీ చేస్తున్నారు కాబట్టి బిజీగానే వస్తది. అయినా ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పు లేదు. సో మళ్ళీ దాన్ని తీసి ఇలా క్లిప్ పెట్టేసి ఇక్కడ ఫస్ట్ పిన్ వరకు ఇక్కడ వరకు కరెక్ట్ గా తీసుకోండి. మీరు దోసల పైన పిన్ పెట్టి చేశారంటే మరీ గట్టిగా లాగండి. సో ఇలా కాటన్ శారీ ఎందుకు తీసుకోమని చెప్పానంటే ఇలా ఫ్లీట్స్ అయితే మీకు కరెక్ట్ గా వస్తుంది అన్నమాట. అందుకోసం ఇలా తీసుకోమని చెప్పాను. సో ఇప్పుడు ఈ పిన్ తీసి సేమ్ కరెక్ట్ గా చేతులు అక్కడ పెట్టుకొని ఇలా అన్ని ఫ్లీట్స్ ఒకే దగ్గర పెట్టండి. కరెక్ట్ గా ఇలా ఒకే దగ్గర పెట్టి ఒక పిన్ పెట్టుకోండి. సో పళ్ళు ఫ్లీట్స్ మొత్తం తీసాను. ఈ రోజు నార్మల్ మెథడ్ 7 ఫ్లీట్స్ తీసాము. ఎక్కువ ఫ్లీట్స్ రాను క్లాసెస్ లో మీకు నేను నేర్పిస్తాను. సో ఈ రోజు ఇలా. సో మీరు మీ శారీలో పళ్ళు తీసి పళ్ళు దగ్గర మీరు కరెక్ట్ గా తీసి ఇలా పిన్ పెట్టి ఉంచండి.
సో నెక్స్ట్ సెకండ్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఇంకా మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒకే క్లాస్ లో మీకు నేను చెప్పానంటే వీడియో లెంతీగా వెళ్ళిపోతుంది కాబట్టి విడదీసి చెప్తానండి. కానీ కంటిన్యూగానే మనం వెళ్తాము. సో ఈ రోజు ఇంతవరకు మీరు కరెక్ట్ గా ఇలా ప్రాక్టీస్ చేసి ఉంచండి. నెక్స్ట్ వీడియో త్వరలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను.